హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడేమో వీళ్ళు చాలా రైడ్స్ ఎక్కుతారు, చాలా బాగా స్పెండ్ చేస్తారు. ఎప్పుడు బయటికి వెళ్ళినా చాలా ఫోటోలు తీసుకునే వీళ్ళు ఈరోజు ఒక్కరు ఫోటో కూడా తీసుకోరన్నమాట. వాళ్ళిద్దరికీ వాళ్ళ బ్రేకప్ని ఒక మెమరీ లాగా క్యాప్చర్ చేయడం ఇష్టం ఉండిండదు. అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పిపోవడం వల్ల ఏడుస్తూ ఉండంగానే అది గమనించిన మన హీరో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ పేరెంట్స్ ఎక్కడా అని మాట్లాడుతూ ఉండంగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి థ్యాంక్ యూ చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. అలా నన్ను ఈ రాకుమారుడు కాపాడాడు అని అంటుంది ఆ అమ్మాయి. చూసావా, తను కూడా నన్ను ప్రిన్స్ అనే అంటుంది. నేను నీ లైఫ్లో కూడా అలానే అనుకో. నీకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలానే ఉండు. కానీ నువ్వు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు తలవాల్చి అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఒకరు కావాలి కదా, అది నేనుంటాను అని అడుగుతాడు. కానీ ఆ రోజు అయిపోవడానికి వచ్చింది కాబట్టి అలా వాళ్ళు ఉండడానికి కుదరదన్న విషయం తెలిసి బ్రేకప్ చెప్పుకోక తప్పదు అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అంతమంది సంతోషంగా ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్లో వీళ్ళిద్దరే సాడ్గా ఉండింటారు. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ తన ప్రొఫైల్ ఫోటో చూస్తుంది. ఒకరోజు వీళ్ళిద్దరూ డేట్ కోసం అని బయటికి వెళ్ళినప్పుడు హీరో మన హీరోయిన్ కోసం ఒక ఫ్లవర్ బొకేని తీసుకొస్తాడు. దాంతోపాటు ఎంతో ప్రేమగా మన హీరోయిన్ కోసం ఒక ఫ్లవర్తో రింగ్ చేసి పెడతాడు. ఇది బాగుంది, కానీ దీంట్లో ఒక స్టోన్ ఉంటే నేను ఇంకా ఎంజాయ్ చేసేదాన్ని అంటూ కావాలనే మన హీరోని ఏడిపిస్తుంది. నువ్వు ఎప్పుడింతే మారవు అంటూ నవ్వి హీరో వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అలా తను తిరిగి వచ్చేసరికి మన హీరోయిన్ ఆ రింగ్ని చూస్తూ ఎంతగానో మురిసిపోయి ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అది చూసిన వెంటనే మన హీరోకి చాలా ముచ్చటగా అనిపించి ఫోటోలు తీసుకొని చాలా అందంగా ఉన్నావు, నేను ఇంకొన్ని ఫోటోలు తీసుకుంటాను అంటూ ఫోటోలు తీస్తాడు. అలా తీసిన ఫోటోల్లోనే ఒక ఫోటో ఇదనమాట. ఇలా ఈ ఫోటోని చూస్తున్నప్పుడంతా హీరోనే గుర్తుకొస్తాడన్న దాంతో ఆ ఫోటోని డిలీట్ చేసేస్తుంది. హీరో కాంటాక్ట్ని కూడా డిలీట్ చేసేస్తుంది. ఆఫీస్లో మీటింగ్ జరిగేటప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఏదో ఆలోచిస్తూ మీటింగ్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయరు. ఇంకా మీటింగ్ అయిపోయి బయటకు వస్తున్న టైంలోనే కరెక్ట్గా మన హీరోయిన్కి ఏదో అన్నోన్ నంబర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. చూస్తే నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మన హీరో చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఆ మెసేజ్ మన హీరోనే పెట్టాడు అని అనుకుంటుంది. అలాంటి మెసేజ్లే 4-5 రావడంతో ఎందుకు ఇలా నాకు రోజు మెసేజ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండంగానే కరెక్ట్గా మన హీరో నంబర్ నుండి డైరెక్టర్ అన్న పేరుతో కాల్ వస్తుంది. అలా మాట్లాడి పెట్టేసిన తర్వాత ఇది హీరో నంబర్ అయితే ఎవరు ఇలాంటి మెసేజ్లు పంపిస్తున్నారు అని అనుకుంటూ ఉండంగానే మన హీరో చేతిలో 2 ఫోన్లు కనిపిస్తాయి. హీరోయిన్ని చూసిన వెంటనే ఆ ఫోన్లో ఒక ఫోన్ని దాపెట్టేస్తాడు. దాంతో మన హీరోకి ఇంకొక నంబర్ ఉంది, ఆ నంబర్ నుండే మెసేజ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది హీరోయిన్. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్లను చూపించి ఏంటి, ఎందుకు నాకు ఇలా మెసేజ్ చేస్తున్నావు అని అడిగితే నేనా, నా దగ్గర ఉన్నది ఒకటే నంబరే, నీకు తెలుసు కదా అని అంటాడు. మరి ఇందాక నీ దగ్గర ఇంకొక ఫోన్ను కూడా చూశానే అని అంటే ఇది మన కంపెనీ తొందరలోనే లాంచ్ చేయబోయే కొత్త ఫోన్ని, దాన్ని ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడే నేను టెస్ట్ చేయాలనుకున్నాను, అందుకే నువ్వు చూసినప్పుడు వెంటనే దాపెట్టేశాను అని అంటాడు. అయ్యయ్యో, అనవసరంగా పోయి హీరోని అడిగానే అని ఎంబారెసింగ్గా ఫీల్ అయ్యి హీరోయిన్ అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా మన హీరోయిన్ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ జరిగిందంతా చెప్పేసరికి నీకు మెసేజ్ చేసిన నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాకపోతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో అని అంటాడు వాళ్ళ అంకుల్. కానీ నాకేమో ఇదొక స్పామ్ మెసేజ్ అనిపిస్తుంది, దాన్ని స్పామ్లో పెట్టేస్తాను అని అంటూ ఉండంగానే ఏం అక్కర్లేదు, ఇంత బాధపడే మెసేజెస్ పెట్టారు అంటే వాళ్ళు ఎవరో కనుక్కుందాము అని ఫోన్ లాక్కొని ఫోన్ చేస్తుంది. అలా అవతల పక్కన ఒక అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇది జెహే నంబరే కదండి అని అతనంటే కాదు, ఇది యాన్సా నంబర్ అని చెప్పడంతో సారీ, రాంగ్ నంబర్కి మెసేజెస్ పంపించాను అని అతను అనడంతో పర్లేదండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది మన హీరోయిన్.
అలా వాళ్ళ మాటల్లో నిజం చెప్పు, తను నిన్ను మర్చిపోవాలని కోరుకుంటున్నావు కానీ నిజంగానే మర్చిపోతున్నాడు అంటే కొంచెం బాధగా ఉంది కదా నీకు అని చెప్పిన వెంటనే, అందుకేనేమో వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళని అస్సలు డేట్ చేయకూడదని అంటారు. అలా బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని రోజు చూస్తూ ఇబ్బంది పడతారనే ఏమో అని అంటుంది. అంతలో మన హీరోయిన్ని పికప్ చేసుకోవడానికి వాళ్ళ తమ్ముడు వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. స్కూల్లో ఆ కంప్లైంట్ విషయంగా ఏం జరుగుతుంది అని కనుక్కుంటే ఆ ఇద్దరు అబ్బాయిలకి పనిష్మెంట్ ఇస్తున్నారు, మా ఇద్దరికి చిన్న కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మాత్రమే ఇచ్చారు అని చెప్తే, ఇప్పటికైనా అర్థమైందా, బాధలో ఉన్న వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, తప్పించుకొని పారిపోకూడదు, మనకెందుకులే అని వదిలేయకూడదు, ఇలా ఇంకెప్పుడు చేయవు కదా అని నచ్చజెప్పుతుంది. దాంతోపాటు అలా రూడ్గా ఉన్నందుకు సారీ చెప్పి బయటికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన బుక్స్ కొందాము అని వెళ్తారు. అక్కడ తనకు కావాల్సిన బుక్స్ కొంటూ ఉండంగానే పక్కనే ఉన్న ఒక మ్యాగజైన్లో మన హీరో ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఇతను నీ బాయ్ ఫ్రెండే కదా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఇతను నా బాయ్ ఫ్రెండ్ ఏంటి అని అంటే, అదే కదా వాడు పెద్ద పూర్ ఫెలో, ఇంత రిచ్ మ్యాన్తో అతన్ని పోలిస్తే పాపం ఈ రిచ్ మ్యాన్ చాలా ఫీల్ అవుతాడు అని అక్కడ పెట్టేసి వచ్చేస్తాడు. అలా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మన హీరో అక్కడ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారన్న విషయం తెలిసిన వెంటనే, ఏంటి నువ్వు మా అక్కను వదిలేసావా, నీలాంటి వాడిని డేట్ చేయడమే నీ అదృష్టము, అది కాక మళ్ళీ మా అక్కను వదిలేస్తావా అంటూ కొట్టడానికి మీదికి వెళ్తుంటే, మీ అక్కే నన్ను వదిలేసింది అని చెప్పడంతో సైలెంట్ అయిపోతాడు. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చావు అని అడగడంతో, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్లని నాకు వెనక్కి కావాలి అని అడుగుతాడు. ఏంటి అని షాక్ అవుతుంది హీరోయిన్. యాక్చువల్గా నేను వచ్చిన దానికోసం కాదు, నువ్వు ఆ మెసేజ్లు నాకు చూపించినప్పుడు నేను చదివాను, అంతగా ఎవరు మెసేజ్ చేసింటారు అని నా బుర్రలో అదే తిరుగుతుంది. ఎవరు మెసేజ్ చేశారు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా అని అడిగితే, నువ్వే కదా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు. అదేం లేదు, ఏదో రాంగ్ నంబర్గా వచ్చింది ఆ మెసేజెస్ నాకు అని అన్న వెంటనే, హమ్మయ్య అని మన హీరో ఊపిరి పీల్చుకుంటాడు. నాకు నీ మీద ఇంకా ఒకటేసారి ఫీలింగ్స్ పొమ్మంటే పోవు కదా, కొంచెం కొంచెంగా పోతాయి కాబట్టి అర్థం చేసుకో అని అంటే, పర్లేదులే నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉన్నాను అని అంటుంది హీరోయిన్. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉందంటే చెప్పు, నా ఆఫీస్ని అక్కడ నుండి తీసేస్తాను, వేరే చోటికి షిఫ్ట్ చేస్తాను అని అంటే, వేరే వర్క్ విషయంగానైనా మనం కలుస్తూనే ఉండాలి కదా, కాబట్టి పర్లేదులే అని అంటుంది. అలా ఇప్పుడు ఆఫీస్లో ఒక ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ కంపెనీ ఓపెన్ చేయబోతున్న గ్యాలరీ పనుల మీద వీళ్ళు బిజినెస్ ట్రిప్కి వెళ్ళాల్సి వస్తుంది. 2 days 1 night స్టే అవ్వడం వల్ల వీళ్ళు నలుగురు కలిసే బయలుదేరదామా, నా కొత్త కార్లో వెళ్దాము అని డెప్యూటీ లీడర్ అడిగితే, హీరోయిన్ ఇబ్బంది పడుతుందన్న దాంతో, లేదు నేను సపరేట్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు హీరో. ఇక్కడేమో శివాన్ తన వైఫ్ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుందో అర్థం కాక కనుక్కుందామని ఫోన్ చేస్తాడు. ఆమె ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు భోంచేస్తూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే ఆక్వర్డ్గా ఉంది కాబట్టి. పెళ్ళైన వెంటనే నేను ఫ్రాన్స్కి వెళ్ళిపోయాను, మేము మహా అంటే కలిసి ఉండింది 13 గంటలే మ్యాక్సిమం అని అంటుంది. అది కూడా ఎప్పుడు అనంటే వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అనమాట, అది ఫ్లైట్లో జరిగింటుంది. కావాలని వీళ్ళ పేరెంట్స్ అక్కడ అరేంజ్ చేసింటారు. 1-2 గంటల్లో కలిసి ఒక మనిషి గురించి డిసైడ్ చేసే బదులు ఇలా 13 గంటలు కలిసి ట్రావెల్ చేసి వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ టేస్ట్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం మంచి పద్ధతి అనిపించి దీనికి ఒప్పుకున్నాను అని అంటుంది ఆ అమ్మాయి. ఇంకా ఇంటికి వచ్చిన హీరోయిన్ బిజినెస్ ట్రిప్కి కావాల్సిన లగేజ్ మొత్తాన్ని ప్యాక్ చేసుకుంటూ ఉండంగానే మళ్ళీ ఆ అన్నోన్ నంబర్ నుండి అలాంటిది ఇంకొక మెసేజ్ వస్తుంది. రాంగ్ నంబర్ అని చెప్పాక కూడా ఎందుకు మెసేజ్ చేస్తున్నాడు అని కోప్పడి అతనికి ఫోన్ చేస్తుంది. యాక్చువల్గా నేను పంపించాలనుకున్న వాళ్ళకి ఇది చేరితే నేను ఎంబారెస్మెంట్గా ఫీల్ అవుతాను కాబట్టి మీకు చేరడం మంచి పని అనిపించింది, అందుకే మళ్ళీ మీకు మెసేజ్ చేశాను అని అంటే, నువ్వేం పిచ్చోడివి నాకు అర్థం కాదు,
నువ్వు పెట్టిన పిచ్చి మెసేజ్ల వల్ల నేను నిజంగానే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనే మెసేజ్ చేశాడేమో అని కనుక్కున్నాను. నేనెంత ఎంబారసింగ్గా ఫీల్ అయి ఉండాలి. ఇంకొకసారి ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే ఇంకా వీళ్ళందరూ కలిసి బయలుదేరుతారు. అలా వీళ్ళ కోసం ఈ అమ్మాయి స్నాక్స్ కూడా తీసుకొస్తుంది. కానీ మన డిప్యూటీ లీడర్ది కొత్త కార్ కదా, తనకి ఆ కార్ మీద ఎంతో ప్రేమ ఉంటుంది. కార్లో అంతా చల్లుతూ ఆ అమ్మాయి ఫుడ్ తింటుంటే మన డిప్యూటీ లీడర్కి చాలా ఇరిటేషన్ వస్తుంది. అలా నా కార్ని ఇంతగా పాడలేపొద్దు అని అంటూ ఉండంగానే వెనకాల నుండి ఒక కార్ వచ్చి ఈ కార్ని కొట్టడంతో మొత్తం వెనక బంపర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ బిజినెస్ స్పాట్కి ఎలా రీచ్ అవ్వాలి, పైగా చైర్మన్ కంటే లేట్గా రీచ్ అయితే కూడా అస్సలు బాగుండదు అని ట్యాక్సీ బుక్ చేసుకుందామా అని మాట్లాడుతూ ఉండంగానే అక్కడికి డైరెక్టర్ తన కార్ తీసుకొని వస్తాడు. మీరేంటి ఇక్కడ అని వీళ్ళిద్దరూ షాక్ అవుతే డిప్యూటీ లీడర్ నేనే సార్కి మెసేజ్ చేశాను మనకి ఇలా యాక్సిడెంట్ అయిందని అని చెప్పిన వెంటనే అతనే మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పాడు అని అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన హీరో నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం దెబ్బలు తగలేదు కదా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే మా ఇద్దరికి ఏం తగలలేదు, డిప్యూటీ లీడర్కి కొంచెం మెడన్ వస్తుందంట అని అంటే లేదు అది కూడా సెట్ అయిపోయింది అని అనడంతో ఇంకా వీళ్ళు నలుగురు కలిసి బయలుదేరుతారు. డైరెక్టర్ అయ్యుండి మీ డ్రైవింగ్ చేస్తే ఏం బాగుంటుంది, నేను డ్రైవ్ చేస్తాను అని డిప్యూటీ లీడర్ అడుగుతున్నా నాకు డ్రైవింగ్ ఇష్టం, నేనే డ్రైవ్ చేస్తాను అని అంటాడు. అలా కార్లో బోర్ కొట్టకుండా పాటలు పెట్టుకుందాము, బ్లూటూత్ ఆన్ చేయండి అని అనడంతో తన ఫోన్కి కనెక్ట్ చేయకపోతుంటే ఆ అమ్మాయికి మన యోన్సో ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. యోన్సో మ్యామ్ మీరు ఆల్రెడీ ఈ కార్లో వచ్చిన్నారా ఇంతకుముందు అని అడిగితే ఈ యోన్సో కాదు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంకొక యోన్సో ఉంది, ఆ అమ్మాయిలే అని అంటాడు మన హీరో. వెంటనే మన హీరోయిన్కి కాల్ రావడంతో ఆ కార్లో ఉన్న బ్లూటూత్ కూడా మోగుతుంది. దాంతో అక్కడ చూపిస్తున్న యోన్సో అనే పేరు మన హీరోయిన్దే అని వీళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.